కల్వకుర్తి ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు చెడ్డీలు వేసుకున్న వాళ్లు ఇప్పుడు తెలిసి తెలియకుండా మాట్లాడడమేంటని తప్పుబట్టారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి. ఆ ప్రాజెక్టుపై నిన్న వారిద్దరి మధ్య నడిచిన మాటల సంవాదాన్ని చూద్దాం. కల్వకుర్తిని ఎడారిగా మార్చే కుట్ర ఇక్కడ జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వం కుట్రపూరితంగా కాంట్రాక్టర్లతోటి కుమ్ముక్కయి మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లతో కుమ్ముక్కయి నేడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా కల్వకుర్తిని ఎడారిగా మార్చే కుట్ర చేస్తున్నది. మేము ఈ కరపత్రం ఇష్యూ చేసినాడు ఇవాళ ఉన్న కొద్దిమంది యాగి చేస్తున్నటువంటి శాసనసభ్యులు బహుశా అప్పుడు చెడ్డి కూడా కట్టుకున్నారో లేదో అవగాహన ఉండో లేకుండా కొంతమంది తమ్ముళ్ళు వాళ్ళ రాజకీయ ఉనికి కోసం మాట్లాడితే ఇదే బాగుంటుంది అని అనుకుంటే అది వాళ్ళ ఇంగితం వాళ్ళ విఘ్నత. కానీ ప్రతి ఒక్కరి విఘ్నతను పరీక్షగా చూసేటువంటి సమాజం ఇది. ప్రజలు ఉన్నారనేటువంటిది విఘ్నతాయుతమైనటువంటి ప్రజలు దాన్ని గమనిస్తారనేటువంటిది కూడా వాళ్ళు గ్రహిస్తే మంచిది. ఇప్పుడు మా నియోజకవర్గానికే ఎందుకు కుట్రతో చేస్తున్నారనే ప్రశ్నకి నేను అడిగే ప్రశ్న అదే. నేను ఏదైతే ప్రశ్న అడుగుతున్నానో అదే మీరు నన్ను అడుగుతున్నారు. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, అసలు మా నియోజకవర్గం పైన ఎందుకు ఈ కక్ష సాధింపు, కల్వకుర్తిని ఎడారిగా మార్చే కుట్ర ఎందుకు చేస్తున్నారని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఒకటి, ఆధారాలతో సహా ఏ విధంగా ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులకు కక్కుర్తి పడుతున్నారు అనేది కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామని తెలియజేస్తున్నాం. ఈ కల్వకుర్తి మీద మాట్లాడుకుంటూ పాపం అతను వంశీచంద్ర రెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే ఒక యంగ్స్టర్గా అప్కమింగ్ లీడర్ అని చెప్పి మేము కూడా వ్యక్తిగా గౌరవిస్తాం. పార్టీలు ఏమైనా ఉండొచ్చు, కానీ మరి ఆయన అవగాహనతో మాట్లాడుతుండో అవగాహన లేక మాట్లాడుతుండో లేకుంటే ఆయన అవగాహన పెంపొందించుకుంటే బాగుంటుందని నా సజెషను. తప్పుని సరిదిద్దుకోండి, మీ తప్పుని సరిదిద్దుకొని మా కల్వకుర్తి రైతాంగానికి మేలు జరిగే విధంగా చూడండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అటు కల్వకుర్తి ఆ ప్రాంతానికి మొత్తం కాలువను సమగ్రంగా పూర్తి చేసి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తామని మనం చెప్తున్నాం. పెండింగ్లో పెట్టింది వాళ్ళు, పని కాకపోతే పట్టించుకుంది వాళ్ళు, నీళ్లు రాజశేఖర రెడ్డి తీసుకుపోతుంటే కళ్ళప్పగించి చూసింది వాళ్ళు, రాజశేఖర రెడ్డికి మద్దతు ఇచ్చింది వాళ్ళు, తెలంగాణ రావడాన్ని ఎన్నడూ వేగవంతం చేయడానికి సహకరించిన వాళ్ళు కాదు. గింత చేసి ఇప్పుడు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం మనం చేస్తుంటే మా కల్వకుర్తికి నీళ్ళు ఇస్తలేరు, కల్వకుర్తికి వచ్చే నీళ్ళు వేరే వాళ్ళు తీసుకుపోతారు. నీ దగ్గర కాలువనే పూర్తి కాలేదని ఓదికి మాట్లాడుతుంటే నువ్వు నీళ్ళు రాలేదని మాట్లాడితే ఏమైనా అర్థం పడతాం ఉందా? గణపూర్ కోసం నిరంజన్ రెడ్డి గారు కుట్ర అన్న అయి ఉండాలి. ఈ కాంట్రాక్టర్లు వాళ్ళ లాభం కోసం చేసే దాంట్లో కుమ్ముక్కై డబ్బుల కోసం ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి వాళ్ళు చేసేదాన్ని ఉండాలి. ఇప్పుడు అధికారుల నిరంజన్ రెడ్డి గారా హరీష్ రావు గారా ఎవరా అనేది ఇప్పుడు తప్పు జరిగింది, కల్వకుర్తికి అన్యాయం జరుగుతుంది అనేది అయితే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి. చెప్పంగా కూడా ఆయన అవగాహన లేకుండా ఈ వాట్సాప్ మెసేజ్లలో దీంట్లో కొంత గందరగోళం లేపే ప్రయత్నం చేస్తున్నా. నేను సలహా ఇస్తున్నా, సూచన చేస్తున్నా ఒక యంగర్ బ్రదర్గా, ఇది సరైన పద్ధతి కాదు. మీకు అపోహలు ఉంటే మీ నియోజకవర్గ కేంద్రంలో సమావేశం పెట్టండి, రాష్ట్ర మీడియా సాక్షిగా నేను వచ్చి అపోహలు తీరుస్తా. నాది తప్పైతే ముక్కుకు నేలకు రాసుకుంటా. ప్రభుత్వ విధానంలో లోపం ఉంటే ఎత్తి చూపు. ఒట్టిగా అభాండాలు వేసే విధంగా ఎవరు మాట్లాడినా ఇది సరైన పద్ధతి కాదు. అట్లా మాట్లాడడం భావ్యం కాదు.